హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు అల్లం పచ్చడి పెట్టుకుందాము. దానికోసం ఏమేమి కావాలో చూపిస్తాను. ఇది ప్యాన్ ఒక మంచి పెద్ద బొగ్గును పెట్టుకొని నూనె పోసుకొని అల్లం, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం వేగాక ఒక గుప్పెడు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు అవి మంచిగా వేగాక కొంచెం మంచిగా మసులుతూ ఉన్నప్పుడు కొంచెం వేడి ఎక్కువగానే ఉండాలి. వేడి ఎక్కువైనాక వేయాలి. దాని తర్వాత లాస్ట్కి దించేటప్పుడు పసుపు వేసుకొని దించేసుకోవాలండి, కలిపేసి. దాని తర్వాత ఈ వేడి ఉన్నప్పుడే మనం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అది కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతనో చెప్తాను నేను. ఇది అల్లం పచ్చడికి మంచిగా కలిపేసుకుని ఒకటేసారి వేస్తే పొంగిపోతుంది. ఇది మేము 3 పచ్చళ్ళ కోసం చేశాను. చూస్తుండండి. ఇంకా 3 ఉన్నాయి వ్లాగ్స్. అవి కంటిన్యూగా పెడుతున్నాను. ఇది లాస్ట్ చట్నీ, ఇంకా అల్లం చట్నీ. దీంట్లోనే జీలకర్ర మెంతుల పొడి పట్టుకొని, జీలకర్ర మెంతుల పొడి ఎంత అంటే 2 కలిపి ఒక 50 గ్రామ్స్ అనమాట. అది మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే కలిపేసుకున్నాము. తర్వాత ఆవపొడి ఒక గుప్పెడు, మా మమ్మీ చూపిస్తుంది కదా అలా ఆ గుప్పెడు వేసుకుంది అంతే ఆవపొడి. ఇంకా మిగతా అంతా, ఇంకా కారం నేను బౌల్ చూపిస్తున్నాను కదా, ఆ బౌల్తో ఒక బౌల్ పోసాను. తర్వాత 2 బౌల్స్ నిండా 2 బౌల్స్ పట్టిందండి. అదిగోండి ఇంకో బౌల్ కూడా మ్యాంగో కారము కలర్ కోసం అండి. ఇంట్లో కారం కూడా కలుపుకోవచ్చు, ఏం కాదు, పర్వాలేదన్న వాళ్ళు ఇంట్లో కారం కూడా కలుపుకోండి. అది మళ్ళీ కొంచెం జీలకర్ర మెంతుల పొడి, మిగతాది సాల్ట్ అనమాట. 1.5 కప్పు సాల్ట్ వేసాము. కానీ కొంచెం కలర్ ఎప్పటికీ అలాగే మనం 1 ఇయర్ మొత్తం అలాగే ఉండాలంటే మ్యాంగో కారం కలపాల్సిందే. అందుకని కొంచెం తక్కువైపోయింది. 3 పచ్చళ్ళని పెట్టాం కదా, దీంట్లో కొంచెం తక్కువైతే ఇంట్లో కారం వేసేసాము. మిగతా మొత్తం అంతా మిక్స్ కలిపేసి అది కొంచెం చల్లారాక ఇంకా ముక్కలు వేసేసి మంచిగా కలిపేసుకొని స్టోర్ చేసుకోవడమే అండి. అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కొలతలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg, అల్లం పావు, అల్లం వెల్లుల్లి పావు, 2 కలిపి పావు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి ఏమో 50 గ్రామ్స్ అని చెప్పాను కదా, జీలకర్ర, ఆవాలు కొంచెం ఒక గుప్పెడు అంటే ఒక 20 గ్రామ్స్ ఉంటుంది అంతే. అది ఇంకా అంతే అండి. ఇంకా ఆవపొడి ఒక మనం టీ కప్ లేకపోతే టీ గ్లాస్ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్ నిండా అంతే అండి. ఇంకా అంతకంటే ఏం లేవు అందులో కలిపేటి. పెద్దగా ఏం కలపన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. నేను ముందు కూడా వీడియోస్ పెట్టాను, ప్రతి వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. 4 వీడియోస్ ఉన్నాయి, 4 వీడియోస్ మంచిగా చూడండి. ముందు వీడియోలో పొళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఏమేమి పడతాయి అవన్నీ పెట్టాను. తర్వాత ఇంకా మిగతాయి 3 పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో అవి సపరేట్గా కొలతలతో సహా చెప్పాను. ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఇంకా అయిపోయిందండి. అంతా మిక్స్ చేసి మనం స్టోర్ చేసుకుని ఏ డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటే దాంట్లో స్టోర్ చేసుకోండి. మేము మాత్రం ఈ ప్లాస్టిక్లో స్టోర్ చేసి దేవుని రూమ్లో పెట్టేస్తాము. ఇంకా మిగతా మీ ఇష్టం, జార్ ఉంటే జార్లో, ఇంకా ఏది ఉంటే దాంట్లో, అంతేనా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చూసి మరిన్ని సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి పచ్చడి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.